హాయ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మీరు డెవలపర్గా గ్రో అవ్వాలన్నా లేకపోతే మీరు మంచి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలనుకున్నా ఈ సిస్టమ్ డిజైన్ మీద మీకు మంచి పట్టు ఉండాలన్నమాట. సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి బాబు నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం టెక్నాలజీతో సాల్వ్ చేయు అంటే మీరు దానికోసం ఒక టెక్ సిస్టమ్ బిల్డ్ చేస్తారన్నమాట. దాని స్కేల్లో ఎలా బిల్డ్ చేస్తారు అనేదే సిస్టమ్ డిజైన్ అన్నమాట. ఈ సిస్టమ్ డిజైన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? హై లెవెల్ డిజైన్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? లో లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉండాలి, ఆ ఇంటికి బాల్కనీస్ ఎక్కడ ఉండాలి, ఆ ఇంటికి గార్డెన్ ఎక్కడ ఉండాలి, ఆ ఇంటికి మెట్లు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ హై లెవెల్ డిజైన్లోకి వస్తాయి అనమాట. లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి? ఆ ఇంటికి పెయింట్లు ఏం వేయాలి, ఆ ఇంట్లో ఫర్నిచర్ ఎలా పెట్టాలి, ఆ ఇంట్లో కర్టెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ లో లెవెల్ డిజైన్ అనమాట. సో ఈ హై లెవెల్ డిజైన్ లో లెవెల్ డిజైన్ మాస్టర్ చేస్తే మీ సిస్టమ్ డిజైన్ మాస్టర్ చేసినట్టు అనమాట. ఈరోజు మనం ఒక సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దానికి హై లెవెల్ డిజైన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం అన్నమాట. లెట్స్ సే మీరు అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీకు ఎవరో వచ్చి మనం ఒక పర్సనల్ లోన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అని అడిగారు అన్నమాట. ఓకే, పర్సనల్ లోనే కదా నాకు తెలుసు అని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళి కోడ్ చేసేయకూడదు అన్నమాట. మీరు వాళ్ళకి మీకు తెలిసినా కానీ క్వశ్చన్స్ అడగాలి. ఏ క్వశ్చన్? పర్సనల్ లోన్ ఎందుకు, ఎవరికి, ఎవరిస్తారు పర్సనల్ లోను, ఏ కస్టమర్స్కి ఇస్తారు, ఎలా, ఈ ఫ్లో ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు అడగాలన్నమాట. వాళ్ళు ఏం చెప్తారు? లెట్స్ సే కస్టమర్ అనేవాడు అమెజాన్ అప్లికేషన్కి వస్తే అక్కడ అప్లై పర్సనల్ లోన్ బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే కస్టమర్కి మనం కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎంత లోన్ కావాలి, ఇది శాలరీ ఎంత అని. ఇవన్నీ అడిగిన తర్వాత కస్టమర్ సబ్మిట్ చేయగానే కస్టమర్ డాక్యుమెంట్స్ అన్నీ మనం వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత కస్టమర్ సిబిల్ చెక్ చేస్తాం. కస్టమర్ సిబిల్ చెక్ చేసిన తర్వాత కస్టమర్ మనం కపుల్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తాం. ఈ ఆఫర్స్ ఇంత ఇంట్రెస్ట్ రేట్ మీద ఇంత అమౌంట్ ఇవ్వగలం, ఇలాంటి ఆఫర్స్ ఇస్తాం. కస్టమర్ దాన్ని ఏదో ఒక ఆఫర్ సెలెక్ట్ చేసుకోగానే కస్టమర్కి లోన్ క్రియేట్ అవుద్ది. ఈ విధంగా వారు చెప్తారు. అర్థమైనట్టే ఉంది, కానీ దిస్ ఈజ్ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అన్నమాట. మనం ఇంకా డెప్త్కి వెళ్ళాలి. దట్ ఈస్ సెకండ్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్, బికాస్ డెవిల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద డీటెయిల్స్ అనమాట. ఈ సెకండ్ లెవెల్ డీటెయిల్స్ ఏంటి? అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది, ఆధార్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది, పాన్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది, బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది, నెక్స్ట్ సిబిల్ చెకింగ్ ఎలా అవుతుంది, ఎవరు చేస్తారు, సిబిల్కి ఏమైనా బ్యూరోస్ ఉంటాయా, ఆ బ్యూరోస్తో ఎవరు మాట్లాడతారు, సిబిల్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఆఫర్స్ ఇస్తాం అంటున్నారు. ఈ ఆఫర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? దీనికోసం సెపరేట్ టీమ్ ఉంటుందా, దానికి ఏమైనా రూల్స్ ఉంటాయా, ఆ రూల్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ థింగ్స్ తెలుసుకుంటారన్నమాట. ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అడగగానే మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఐడియా వచ్చిందన్నమాట. సిస్టమ్స్ డిజైన్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కోసం క్లియర్గా తెలుసుకోవడం. వన్స్ యూ హ్యావ్ క్లియర్ పిక్చర్ ఆన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దట్ మీన్స్ యూఆర్ 50% ప్రాబ్లమ్ ఈస్ డన్ అన్నమాట. చాలా మంది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కరెక్ట్గా తెలుసుకోవడం వల్ల ఒక రాంగ్ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తారన్నమాట. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి నేను జనరల్గా ఎలా అప్రోచ్ అవుతానంటే, ఐ జనరల్లీ ట్రై టు బిల్డ్ టీమ్స్ అనమాట. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టెక్నాలజీతో కాకుండా ఒక నార్మల్ టీమ్స్ని పెట్టి ఎలా ఇది హ్యాండిల్ చేయగలను అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తాను అనమాట. ఫస్ట్ టీమ్ని ఏం హైర్ చేసుకుంటానంటే రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టీమ్ హైర్ చేసుకుంటాను అనమాట. ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే కస్టమర్స్ ఎవరో రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలో తెలుసుకొని వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ని వీళ్ళు ఇంకో టీంకి ఇస్తారన్నమాట. ఆ టీం ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీం అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీం రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, ఆధార్ని ఎలా వెరిఫై చేయాలి, పాన్ కార్డ్ని ఎలా వెరిఫై చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా వెరిఫై చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. దే ఆర్ స్కిల్డ్ ఇన్ దట్. సో వీటి కోసం వేరే టీం హ్యాండిల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో టీం హైర్ చేస్తాను. ఆ టీం పేరేంటి? సిబిల్ చెకింగ్ టీం అనమాట. ఈ సిబిల్ చెకింగ్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? అసలు సిబిల్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు, ఎవరికి నేను సిబిల్ కోసం అడగాలి, ఈ సిబిల్ని నేను ఎలా అడగాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవి ఈ సిబిల్ చెకింగ్ టీంకి తెలుసు అనమాట. ఇది వాళ్ళ కోర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ సిబిల్ చెకింగ్ టీం అయిపోగానే ఇంకో టీంని హైర్ చేస్తాను అనమాట. ఈ టీం ఏం చేస్తుంది? అండర్ రేటింగ్ టీం అనమాట. వీళ్ళది ఒక సెపరేట్ స్కిల్ అనమాట. ఏంటది? అసలు కస్టమర్ సిబిల్ స్కోర్ ఎంత, కస్టమర్కి నేను ఎంత లోన్ ఇవ్వాలి, కస్టమర్ ఎంత లోన్ రిక్వెస్ట్ చేశాడు, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే నీకు ప్రాఫిటబుల్, అసలు కస్టమర్ తిరిగి పే చేయగలడా లేదా, ఇదంతా ఈ టీం రెస్పాన్సిబిలిటీస్ అనమాట. వీళ్ళని అండర్ రేటింగ్ టీం అంటారన్నమాట. ఈ అండర్ రేటింగ్ టీం కోసం ఒక వేరే టీం పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకో టీంని హ్యాండిల్ చేస్తామంట. ఆ టీం ఏంటి? లోన్ మేనేజ్మెంట్ టీం అనమాట. వీళ్ళేం చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా అయిపోగానే కస్టమర్ ఏదో ఒక ఆఫర్ సెలెక్ట్ చేసుకోగానే ఈ ఆఫర్తో ఒక లోన్ క్రియేట్ అవుతుంది. ఈ లోన్ లైఫ్ సైకిల్ అంతా వీళ్ళు హ్యాండిల్ చేస్తారన్నమాట. లోన్ ఎంత లోన్ తీసుకున్నాడు, ఎంతంత ఈఎంఐ స్ట్రక్చరు, ఎప్పుడు పే చేస్తాడు, ఇది ఈ లోన్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈ విధంగా ఒక టెక్నాలజీ సిస్టమ్ లేకపోతే ఇలా జనాలు పెట్టి ఈ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జనాల బదులు సిస్టమ్స్ని పెడతాను అనమాట. అంటే ఏంటంటే ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టీం బదులు ఒక రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను అనమాట. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ వన్ మైక్రో సర్వీస్, ఒక కపుల్ ఆఫ్ మైక్రో సర్వీస్ అనమాట. ఓకే, ఒకటి అవ్వచ్చు, మల్టిపుల్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు దీనికోసం రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను సిబిల్ చెకింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను.
అండర్ రైటింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను అండ్ లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాను అనమాట. ఈ ప్రతి సిస్టమ్కి దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద లీడ్స్, కలెక్ట్ ద డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? వెరిఫై ఆధార్, వెరిఫై పాన్, వెరిఫై బ్యాంక్ స్టేట్మెంట్. ఇది ఈ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మన సిబిల్ చెకింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫిగరింగ్ అవుట్ ద ప్రొవైడర్స్ హూ ఆర్ గివింగ్ సిబిల్ స్కోర్. డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉంటారు సిబిల్ స్కోర్ ఇవ్వడానికి. నెక్స్ట్ థింగ్ ఏంటి? చెకింగ్ ద సిబిల్ స్కోర్ ఆఫ్ ఎ కస్టమర్. ఈ రెండు దీని రెస్పాన్సిబిలిటీస్. అండర్ రైటింగ్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డిజైన్ స్పెసిఫిక్ రూల్స్ ఆన్ హౌ టు జనరేట్ ద చాయిసెస్. అంటే ఏంటి? అసలు ఏ సిబిల్ స్కోర్కి ఎంత శాలరీకి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఎంత లోన్ ఇవ్వాలి, ఇది ఒక రూల్స్ డిజైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ సిస్టమ్కి ఇంకో పని ఏంటి? జనరేటింగ్ ఆఫర్స్ ఫర్ ద కస్టమర్ అన్నమాట, బేస్డ్ ఆన్ ద రిస్క్ ఆఫ్ ద కస్టమర్. ఇది వీళ్ళ పని అన్నమాట. లోన్ మేనేజ్మెంట్ టీం పని ఏంటి? లోన్స్ క్రియేట్ అవ్వగానే లోన్స్కి ఈఎంఐ స్ట్రక్చర్ క్రియేట్ చేసి అండ్ నెక్స్ట్ ఏంటి? రీపేమెంట్ హ్యాండిల్ చేయడం. ఇది ఒక లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఈ విధంగా ఒక డిఫరెంట్ సిస్టమ్స్ మనం క్రియేట్ చేసి వాటి రెస్పాన్సిబిలిటీస్ కూడా డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ సిస్టమ్స్ మనకి ఇంటరాక్షన్స్ ఎలా అవుతాయి? ఫస్ట్ కస్టమర్ అప్లై పర్సనల్ లోన్ కొట్టగానే ఈ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక రిక్వెస్ట్ జనరేట్ అవుద్ది. రిక్వెస్ట్ జనరేట్ అయిన తర్వాత కస్టమర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుద్ది? ఈ సిస్టమ్ అనేది S3 బకెట్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఆ యూఆర్ఎల్ని ఇక్కడ సేవ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఈ సిస్టమ్ పని ఏంటంటే రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయడం. రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయగానే ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్కి ఒక HTTP కాల్ చేస్తుంది. ఏమని? బాబు ఈ 3 డాక్యుమెంట్స్కి నువ్వు వెరిఫై చేయాలి అని చెప్పాను. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీం కొంత టైం తీసుకుంటుంది వెరిఫై చేయడానికి. సో అంతసేపు మన HTTP రిక్వెస్ట్ వెయిట్ చేస్తూ ఉండలేదన్నమాట. సో అదేమంటుందంటే, బాబు ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చెయ్యు, నువ్వు నచ్చిన టైం తీసుకో, కానీ వెరిఫై చేసిన తర్వాత నేను ఒక యూఆర్ఎల్ ఇస్తాను, కాల్ బ్యాక్ యూఆర్ఎల్ అని. ఈ యూఆర్ఎల్ కాల్ చేసి అసలు పని అయిపోయిందో లేదో చెప్పు అంటుంది అన్నమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీం ఆ యూఆర్ఎల్ సేవ్ చేసుకొని వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ని కాల్ చేస్తుంది అనమాట. ఏమని? ఈ డాక్యుమెంట్స్ నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయాయి అని చెప్పాను. ఈ విధంగా ఈ రెండు సిస్టమ్స్ కమ్యూనికేట్ చేస్తాయి. నెక్స్ట్ ఏమవుద్ది? మన రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడు సిబిల్ సిస్టమ్ కాల్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్, సిబిల్ చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే, బాబు నువ్వు సిబిల్ చెక్ చేయు, నేను అంతసేపు వెయిట్ చేస్తూ ఉండలేను, నీ పని అయిపోయిన తర్వాత నేను ఒక కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఇస్తాను, దానికి సిబిల్ అయిపోయిందా లేదో నాకు చెప్పు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా HTTP రిక్వెస్ట్ విత్ కాల్ బ్యాక్ మెకానిజం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ సిస్టమ్ కూడా సిమిలర్గానే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏమవుతుంది? సిబిల్ చెకింగ్ అయిపోగానే అండర్ రైటింగ్ టీమ్ కమ్యూనికేట్ చేస్తుంది. ఏమని కమ్యూనికేట్ చేస్తుంది? నా దగ్గర సిబిల్ ఉంది, నా దగ్గర కస్టమర్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని కస్టమర్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ జనరేట్ చేయి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అండర్ రైటింగ్ టీమ్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇట్ వోంట్ వెయిట్ ఫర్ దట్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఆఫర్స్ అన్ని జనరేట్ చేసిన తర్వాత నీకు ఒక కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఇస్తాను, దానికి కాల్ చేయని చెప్తుంది అనమాట. ఇక్కడ కూడా పని అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ ఆఫర్స్ అన్నింటినీ కస్టమర్కి డిస్ప్లే చేస్తుంది. కస్టమర్ ఈ ఆఫర్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్తుంది. ఇప్పుడు రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఓకే ఈ ఆఫర్ జనరేట్ చేసావు కదా అని చెప్పని. సో ఇప్పుడు రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది? మన లోన్ సిస్టమ్కి చెప్తుంది అనమాట, దీని మీద లోన్ క్రియేట్ చెయ్యి అని చెప్పి. దీని మీద ఇది ఒక డైరెక్ట్ HTTP కాల్ చేసేవచ్చు. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. సో ఈ విధంగా డిఫరెంట్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకుని వాటి మధ్య ఇంటరాక్షన్స్ ఎలా అవుతాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ హోల్ సిస్టంలోని కస్టమర్ ఫేసింగ్ సిస్టమ్ ఏంటి? రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎప్పుడు కస్టమర్ ఫేస్ చేస్తుంటుంది. అంటే ఇది ఎప్పుడు డౌన్ అవ్వకూడదు అన్నమాట. డౌన్ అయితే కస్టమర్ డౌన్ టైం చూపిస్తుంది. సో ఇట్ షుడ్ హ్యావ్ వెరీ హై అవైలబిలిటీ అనమాట. సో ఈ సిస్టమ్ మీద మనం ఎక్కువ లోడ్ పెట్టకూడదు అన్నమాట. సో దీనికి మనం సింపుల్గా ఏం చేయించామంటే, సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మన డాక్యుమెంట్ సిస్టమ్తోని, మన సిబిల్ సిస్టమ్తోని, మన లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్తోని ఇవందరితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది దానికి చాలా హెవీ టైంలో అయిపోద్ది అనమాట. ఇట్ మైట్ బీ హెవీ వర్క్ ఫర్ దెమ్. సో మనం సింపుల్గా ఏం చెప్తాం అంటే, మనం క్యూ పెట్టుకుంటాం. సో ప్రతి రిక్వెస్ట్ ఆ క్యూలో పెట్టే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్తో నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అనుకో, ఈ రిక్వెస్ట్ అన్ని క్యూలో పెట్టే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చెప్తుంది? ఆధార్ వెరిఫై చేయి, పాన్ కార్డ్ వెరిఫై చేయి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేయి. ఈ రిక్వెస్ట్ని క్యూలో పెట్టే. ఇప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఈ క్యూ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఆ కాల్ బ్యాక్ యూఆర్ని పిలుస్తుంది అనమాట. ఈ క్యూ పెట్టడం మనకు గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది అవైలబుల్ లేదనుకోండి, స్టిల్ మన రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఏం ఇబ్బంది అవ్వదు అనమాట. ఎందుకంటే కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇది క్యూలో పెట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఆ క్యూ నుంచి డేటా వస్తూ ఉంటుంది అనమాట. సో మనం డీకపుల్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మన రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్కి డీకపుల్ అయిపోయింది అనమాట, డైరెక్ట్ లింకింగ్ లేదు. సో ఈ విధంగా మీరు క్యూస్ ప్రతి కమ్యూనికేషన్ దగ్గర క్యూస్ పెట్టుకొని డీకపుల్ చేయొచ్చు అనమాట. ఈ డీకపుల్ చేయడం వల్ల ఆ సిస్టమ్స్ ఎప్పుడైనా అవైలబుల్గా లేకపోయినా మన రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టిల్ తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ క్యూలో డేటా పెడుతూ ఉంటుంది.
సో ఆ సిస్టమ్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఆ క్యూ నుంచి డేటా తీసుకుని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ద్వారా అది కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట. సో క్యూస్ పెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు నేను చాలా హై లెవెల్గా మీకు ఇదంతా చెప్పాను. ఓకే, దీని మీద ఇంకా డెప్త్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఈ సిస్టమ్స్ డేటాబేస్ ఏం కావాలి, లో లెవెల్ దీన్ని ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద మనం డిస్కస్ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మనం వాటి మీద కూడా వీడియో చేద్దాం. థ్యాంక్స్.